ఈరోజు క్యాప్సికమ్ చికెన్ కర్రీ చేస్తున్నాము. సో, దానికి చికెన్‌ని బాగా కడుక్కొని, దాంట్లో పసుపు, ఉప్పు, కారం, అలాగే వెల్లుల్లి పేస్టు యాడ్ చేసేసి, పెరుగుతో పాటు కొద్దిసేపు కలిపేసి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక బాండీ తీసుకొని, దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని, దాంట్లోకి ఉల్లిగడ్డ, తర్వాత కరివేపాకేసుకొని, దాంతోకి క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. సో, కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఉంచేసినాక, తర్వాత మనం చేసుకున్నటువంటి పేస్ట్ టమాటా, తర్వాత మసాలా పేస్టులు కలుపుకొని దాన్ని వేసుకోవాలి. తర్వాత మనం ఇందాల మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా పెట్టేసేయాలి. దాంట్లో ఉన్న నీళ్ళంతా పోయాక, కొద్దిసేపటికి మనం వాటర్ యాడ్ చేసుకుంటాము. వాటర్ యాడ్ చేసేసుకొని, ఇంకొక 5 మినిట్స్ పెట్టాక లాస్ట్‌లో ఒక 2 మినిట్స్ ముందు మనం ఆహ్, అదే కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని 2 మినిట్స్ ఉండి తీసేయాలి. సో, ఫైనల్‌గా మనకి క్యాప్సికమ్ చికెన్ కర్రీ రెడీ. సో, తింటే